సీ, లుక్ అండ్ వాచ్. ఈ 3 words కి మీనింగ్ చూడటం అంతే కదా. కానీ ఎందుకు ఈ 3 words రాశాను చూడండి. ఈ 3 words కి మీనింగ్ కంప్లీట్ గా డిఫరెంట్. చూడండి, సీ అంటే సంథింగ్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ ఐస్. మీ కళ్ళు ఎదురుగా ఉన్నది మీరు చూసినప్పుడు జస్ట్ అంటే మీరు ఏం ఇంటెన్షన్ తో చూడలేదు, జస్ట్ క్యాజువల్ గా కళ్ళు ఉన్నాయి కాబట్టి చూసారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో సీని యూజ్ చేస్తాం. అండ్ లుక్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే సీ కి ఆపోజిట్. డైరెక్ట్ యువర్ ఐస్ ఇన్ టు ఏ డైరెక్షన్ అండ్ ఫోకస్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బుక్ చదువుతున్నారు అనుకోండి, మీ ఫ్రెండ్ వచ్చి హే చూడు ఒకసారి ఫోన్ చాలా బాగుంది అని అందనుకోండి, మీరు అప్పుడు ఏం చేస్తారు, మీ కళ్ళని మీ ఫేస్ ని తిప్పి అటువైపు ఆ ఫోన్ ని చూస్తారు అంతేగా. సో మీ ఐస్ అండ్ ఫేస్ డైరెక్షన్ ని తిప్పుతున్నారు కాబట్టి ఇక్కడ లుక్ వస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో. అండ్ వాచ్ ఎప్పుడు వస్తుందంటే ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ అబ్జర్వ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టీవీ చూస్తున్నారు అనుకోండి, టీవీలో ఏదైనా వస్తూ ఉంటే మీరు జస్ట్ మీ కళ్ళతో చూసి పక్కకు వెళ్ళిపోరు కదా, జస్ట్ సో కొంచెం సేపు అలానే చూస్తూ ఉంటాం కదా అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఎక్కువసేపు చూసేదాన్ని వాచ్ తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డాష్ యువర్ ఫ్రెండ్ ఎట్ ది కాఫీ షాప్. ఇక్కడ సి వస్తుంది ఎందుకంటే ఐ సీ యువర్ ఫ్రెండ్ ఎట్ ది కాఫీ షాప్. మనం జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ని చూసా అని చెప్తున్నాం, అతన్ని పర్టికులర్ గా పట్టుకొని కూర్చొని అలానే చూస్తూ ఉన్నాం అని చెప్పట్లేదు, జస్ట్ చూసాం అంతే, దట్స్ ఆల్. కళ్ళెదురుగా ఉన్నాడు చూసాం. సో అలాంటి సిచ్యువేషన్ కాబట్టి ఐ సీ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ డాష్ ఎట్ దిస్ ఫోన్ దిస్ ఈజ్ నైస్. ఇక్కడ లుక్ వస్తుంది ఎందుకంటే లుక్ ఎట్ దిస్ ఫోన్ దిస్ ఇస్ నైస్. వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు, మనం లుక్ ఎట్ దిస్ ఫోన్ చూడు, ఈ ఫోన్ ని చూడు అని చెప్తున్నాం. సో వాళ్ళ ఐస్ డైరెక్షన్ ని, వాళ్ళ కళ్ళ డైరెక్షన్ ని తిప్పి చూస్తున్నారు కాబట్టి లుక్. అండ్ ఇంకొకటి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లుక్ వచ్చినప్పుడు ఎట్ వస్తుంది పక్కన ఆల్వేస్. అండ్ హీస్ డాష్ ఏ మూవీ. ఇక్కడ వాచ్ ఎందుకు వస్తుంది, ఇక్కడ హీస్ వాచింగ్ ఏ మూవీ అంటే మూవీని ఎక్కువసేపు ఒక 2-3 hours చూస్తాం కదా కంటిన్యూస్ గా. సో అలా కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూ చూసేటప్పుడు వాచ్ ని యూజ్ చేస్తాం. హీస్ వాచింగ్ ఎ మూవీ. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ లెట్స్ డాష్ దిస్ మ్యాచ్ టుగెదర్. లెట్స్ వాచ్ వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మ్యాచ్ అనేది ఒక మినిమం ఒక 1-2 hours జరుగుతుంది కదా, 2-3 hours. సో మనం అంటే కంటిన్యూస్ ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ లో చూసి అండ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాచ్. లెట్స్ వాచ్ క్రికెట్ మ్యాచ్ టుగెదర్ ఇలా. అండ్ ఈ బ్లాంక్ ని మీరు కమెంట్స్ లో ఫిల్ చేసి చెప్పండి ఆన్సర్. ఐ డాష్ ఎ వింటేజ్ కార్ ఎట్ ది మార్కెట్. సీ ఆర్ వాచ్ ఆర్ లుక్, which is correct? Please let me know in the comments.